ఒక ఊరిలో తండ్రి కొడుకులు ఉండేవాళ్ళు. వాళ్ళు రోజు అడవికి వస్తూ కట్టెలు కొట్టుకొని వస్తూ ఉండేవాళ్ళు. అయితే ఒకరోజు అట్లానే అడవికి వెళ్ళారు. వెళితే వాళ్ళ నాన్న కట్టెలు కొట్టుకొని పడుకున్నాడు. అయితే వాళ్ళ కొడుకు, మా నాన్నని ఎలా అన్నా ఆట పట్టించాలి, పులొచ్చిందని పిలుద్దాం. నాన్న నాన్న పులి, నాన్న నాన్న పులి, తొందరగా రా నన్ను కాపాడు అని అన్నాడు. అప్పటికి వాళ్ళ నాన్న తొందరగా లేచి పరిగెత్తి వచ్చేసాడు కూడా. వచ్చేస్తే, నాన్న నేనేదో సరదాగా ఆట పట్టించాను, హాహా అసలు అట్లా చేయగాకు అని వెళ్ళిపోయాడు. తరువాత మళ్ళీ వాళ్ళ నాన్నని వచ్చి పడుకోపెడితే మళ్ళీ అట్లనే నాన్న నాన్న పులి అని పిలిచాడు. అప్పుడు వాళ్ళ నాన్న పరిగెత్తుకుంటా వెళ్ళాడు. నేను కూడా మళ్ళీ ఆట పట్టించానా అన్నాడు. ఓహోహో అన్నాడు. తర్వాత ఒకసారి నిజంగా పులి శబ్దం వినపడితే ఇంకా తొందరగా ఆ పిల్లవాడు పరిగెత్తుకుంటూ వాళ్ళ నాన్న దగ్గరకు వచ్చి, నాన్న నాన్న లే, నాన్న నాన్న లే అని అన్నాడు. వాళ్ళ నాన్న లేచిన తర్వాత, నాన్న నాకు నిజంగానే శబ్దం వినపడింది నాన్న, ఒకవేళ అది వచ్చుంటే ఏమయ్యేదిరా నీకు, అందుకనే అబద్ధాలు అసలు ఎప్పుడూ చెప్పకూడదు, అర్థమైందా గైస్. ఈ కథ నీతి ఏమిటంటే అబద్ధాలు చెప్పకూడదు. ఒకవేళ పులి జస్ట్ శబ్దాలే వినపడ్డాయి, ఒకవేళ పులి వచ్చి వీడిని తినేస్తే పరిస్థితి ఏంటో, అందుకనే అప్పుడు అబద్ధాలు చెప్పకూడదు.